గురించి చెప్పుటకు మీ హృదయాలు సిద్ధముగా ఎల్లప్పుడూ ఉండాలి. ఈ రోజుల్లో కంప్యూటర్ చేతికిస్తే, మొబైల్ ఫోన్లు చేతికిస్తే వాడు మొబైల్ ఫోన్ చూస్తేనే నిద్రపోతాడమ్మా. వాడు మొబైల్ ఫోన్ చూస్తేనే బోధింటాడు, లేకపోతే భోజనం కూడా చేయడు. అపవిత్రమైనటువంటి జీవితానికి బానిసలైపోతూ ఉంటున్నది ఈనాటి క్రైస్తవ తరం. పిల్లలు భోజనం చేయకపోతే కూర్చోబెట్టి కథలు చెప్తూ భోజనం పెట్టడం నేర్పించండి. మీరు పెట్టే ప్రతి ముద్దలో దేవుని మాట ఉండాలి. మీ పిల్లలకు పెడుతున్నటువంటి ప్రతి ముద్దలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండలాగున వాటిని నేర్పించండి. ప్రతి ఇంట్లో చివరికి మా మనమళ్ళ గురించి కూడా చెప్తాను. ఆవిడున్నాడు రాష్ట్రుడు ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ లేకపోతే భోజనం తిండు. నేను కసురుకుంటాను మా పిల్లలు. ఇది సరికాదు. పిల్లలకు నేర్పించవలసిన విధానం కాదు. మీకే మొబైల్ చూపించి అన్నం పెట్టానమ్మా నేను, అలాగే ప్రశ్నిస్తా. మీకు ఏ మొబైల్ చూసి అన్నం పెట్టా నేను? ప్రేమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను సూచనలుగా మనము వాటిని ధరించుకుని, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది, వాటిని మీ భాషికల మీద రాసుకోమంటున్నాడు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన చేసిన కార్యములను మనము దాచుకొని మన పిల్లలకు వాటిని నేర్పించే వారముగా ఉండాలి. దాని వలన కలిగే లాభం ఏంటి అంటే, మన పిల్లలు దేవుని యొక్క బాహుబలము ఏమిటో గుర్తెరుగుతారు. They will understand the Lord. దేవుడు ఎంతటి గొప్పవాడో, ఆయన శక్తి ఎంతటిదో అన్నది మన పిల్లలు ఎరిగిన వారై ఉంటారు. సాధ్యపడుతున్నామా? అట్టి విషయంలో మనం ఎన్నడైనా ప్రయాసపడుతున్నామా? ప్రశ్నించుకుందాం. వేర్ వి స్టాండ్. మన పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చి, టీవీలు చూపెడుతూ, డబ్బులిచ్చి లోకానుసారమైన వాటిని తినటానికి, త్రాగటానికి ప్రోత్సాహపరుచుతున్నటువంటి మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం చేసేది న్యాయమా? మన యొక్క పిల్లలను దేవునిలోనికి నడిపించటానికి నేను నా వంతుగా ఏం ప్రయాసపడుతూ ఉంటున్నాను? మీ పిల్లల్ని ఎవరినైనా ఇప్పటికిప్పుడు నేను నిలబెట్టి ఒక వాక్యం చెప్పు బాబు అంటే మొహం తెల్లబారిపోతుంది. ఇదిగో స్పైడర్ మ్యాన్ ఏం చేస్తాడో చెప్పంటే చెప్పేస్తాడు. ఇదిగో పోగో మ్యాన్ స్టోరీ చెప్పు, పోగో స్టోరీ అక్కడ చెప్పండి అంటే చెప్పేస్తారు కదా. దానికి ఎవరు తోడ్పడ్డారో తెలుసా? మీరే సహకరించారు. మొన్న ఆ మధ్య ఎవరిదో బర్త్డే, ఎవరి బర్త్డే గుర్తు రావటంలా, బర్త్డేకి వెళ్తే కేకు స్పైడర్ మ్యాన్ కేకు. ఆ కేకు కలర్ అంతా ఎర్ర కలర్, మధ్యలో నల్ల గీతలు వేసేసి స్పైడర్ మ్యాన్ కేక్. ఏందిరా ఈ కేకు చూడగానే గుండె మరి ఆకర్షించబడి ఎప్పుడెప్పుడు తినేద్దాం ఆ కేకు అన్నటువంటి ఆశలు రావాలి. కానీ ఆ రంగు, ఎర్ర రంగు, ఆ నల్ల గీతలు చూడగానే దాని మీద ఆశే పోయింది. కానీ మావాడికి అదే ఇష్టం, మావాడికి అదే ఇష్టం. లోకం వెళుతున్నట్టు వెళ్ళకండి, దేవుని వైపు తిరుగుదాం. దేవుడు ఆశీర్వదించేవాడై ఉంటున్నాడు. దేవుడు మనల్ని గొప్ప చేసే